లక్ష్మీష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. 2009 అక్టోబర్ సంచిక నుండి చందమామ కథ అమ్మవారి వరం. భద్రగిరి గ్రామంలో ఇరుగు పొరుగిళ్లలో నివసించే రామయ్య శివయ్య బాల్యం నుంచే కలిసిమెలిసి మంచి స్నేహంతో ఉండేవారు. యుక్త వయసు లేని ఇద్దరికీ ఒకే సంవత్సరం పెళ్ళయింది. రామయ్య భార్య సరస్వతి, శివయ్య భార్య సుభద్ర కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మరో 2 ఏళ్ళు తిరిగేసరికి రామయ్యకు ఒక కూతురు, శివయ్యకు ఒక కొడుకు పుట్టారు. చూస్తుండగానే రమానారాయణ అనే వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. రామయ్య కొద్దిగా చదువుకున్నవాడందువల్ల గ్రామంలోని పిల్లలను చేరతీసి తమ ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద వీధిబడి పెట్టాడు. అతడి శిక్షణలో తమ పిల్లలు బుద్ధిమంతులై చదువు పట్ల శ్రద్ధ కనపరుస్తున్నారని గ్రామస్తులు గ్రహించారు. ఆ రామయ్యకు తమ చేతనైన సాయం చేసేవారు. వాళ్ళిచ్చే దానితోనే రామయ్య కుటుంబం గడుస్తోంది. ఇక శివయ్యకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన పొలం కొద్దిగా ఉందన్న మాటే గాని ఆలు మగలు రే అనక పగలనక కష్టపడి ఫలసాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. శివయ్యకు వంశపారంపర్యంగా చేస్తున్న వైద్యం తెలుసు. దాపులున్న అడవికి వెళ్ళి మూలికలు సేకరించుకుని వచ్చి మందులు గుళికలు తయారు చేసి చిన్న చిన్న జబ్బులకు వైద్యం చేసేవాడు. అతనికి హస్తవాసి కలవాడన్న పేరున్నది. ఉన్నవాళ్ళు ఎంతో కొంత ముట్ట చెప్పేవారు. లేని వారిని అస్సలు అడిగేవాడు కాదు. మిత్రులిద్దరూ అప్పుడప్పుడు చెరువు కట్ట వద్ద కలుసుకొని కష్టసుఖాలు చెప్పుకునేవారు. అలా ఒకనాడు మాట్లాడుకుంటుండగా, రామయ్య, నీకేం బుద్ధిమంతుడైన కొడుకును కన్నావు, పైగా వైద్యం నేర్చుకోమని పట్నం పంపేశావు. నేను ఆడపిల్ల తండ్రిని. నా బిడ్డ రమ బంగారు తల్లే గాని దేవుడెందుకో ఆమెను నల్లగా పుట్టించాడు. ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరటం లేదు అన్నాడు బాధగా. బాధపడకు రామయ్య, రమకని ఒకడు పుట్టే ఉంటాడు. నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు శివయ్య. మరునాడు గ్రామాధికారి మెట్లపై నుంచి జారి పడ్డాడని కబురు వస్తే శివయ్య ఆయనకు వైద్యం చేయడానికి వెళ్ళాడు. సుభద్ర మూలికలు సేకరించడానికి ఒంటరిగా అడవికి బయలుదేరింది. అడవిలో కొంతసేపు మూలికలు సేకరించిన ఆమెకు నిన్న రాత్రి కురిసిన గాలివానకు కూలిపోయిన ఎండురావి చెట్టు కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు బోధులో పొడిగిపోయి కొద్దిగా పైకి కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం కనిపించింది. ఆమె మట్టిని తొలగించి విగ్రహాన్ని కడిగి అడవి పొల్లతో అలంకరించి చేతులెత్తి మొక్కుతూ, అమ్మా, నువ్వు ఇక్కడున్న సంగతి ఇన్నాళ్ళు తెలియకపోయింది. అడవికి వచ్చినప్పుడల్లా నీకు పూజ చేస్తాను. అందరినీ చల్లగా చూడు తల్లి అని ప్రార్థించి ఇంటి ముఖం పట్టింది. ఆ రోజంతా సుభద్ర కళ్ళ ముందు కళకళలాడుతున్న అమ్మవారి విగ్రహమే కనిపించసాగింది. రాత్రి అమ్మవారిని తలుచుకునే నిద్రపోయింది. తెల్లవారుజామున ఆమె కలలో అమ్మవారు కనిపించి, సుభద్ర, ఎన్నో ఏళ్లుగా పూజా పునస్కారాలు లేని నన్ను నీ పూజ సంతోషపరిచింది. నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అన్నది. తల్లి, నీకు తెలియనిదేమున్నది? మా పక్కింటి సరస్వతి కూతురు కారు నలుపు. ఆమెకు మంచి రంగు రూపం ఇచ్చి వివాహం జరగాలని ఆశీర్వదించు అన్నది సుభద్ర. మరి నీకేం కావాలో కోరుకో అన్నది అమ్మవారు. మాకు నీ అనుగ్రహం చాలు తల్లి అన్నది సుభద్ర. సరే, అడవిలో నా విగ్రహానికి ఉత్తర దిశగా పసుపు పూలు పూసిన మిన్నేటి పొన్నగంటి పాలతీగ కనిపిస్తుంది. ఆ తీగ వేరును అరగదీసి పాలలో కలిపి రమకు
5 రోజులు తాగించు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమైంది అమ్మవారు. ఉలిక్కిపడి లేచిన సుభద్ర అమ్మవారికి మొక్కుకొని కల గురించి భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి అమ్మవారు చెప్పిన వేరును తెచ్చి అరగదీసి పాలలో కలిపి రామయ్య కూతురు రమకు తాగమని ఇచ్చారు. ఆ విధంగా 5 రోజులు ఇచ్చేసరికి రమ కారు నలుపు రంగు మెల్లమెల్లగా తగ్గి 6వ రోజుకు పసుపు పచ్చ రంగు వచ్చింది. రమ ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో అందమైన యువతిగా మారిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఆనందానికి ఎల్లలు లేకుండా పోయింది. సరస్వతి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతాపూర్వకంగా సుభద్ర చేతులు పట్టుకున్నది. అంతా అమ్మవారి దయ అన్నది సుభద్ర. రమ అందగత్తిగా మారిన విషయం తెలియగానే పలువురు యువకులు ఆమెను పెళ్లాడటానికి పోటీ పడసాగారు. దాపలనున్న పట్టణంలో పేరు మోసిన వ్యాపారి ధనగుప్తుడు ఆమెకు 1000 వరహాలు ఎదురిచ్చి కోడలుగా చేసుకుంటానని కబురు పంపాడు. రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ సంగతి గ్రహించిన రమ, నన్ను చేసుకోవడానికి పట్నంలో ఉన్న నారాయణ ఇష్టపడతాడేమో అడుగు అన్నది. రామయ్య ముఖం చిట్లించి 1000 వరహాలు మాటలా అన్నాడు. నాకు ఈ రూపం రావడానికి కారణం సుభద్ర అత్తయ్య. డబ్బుకు ఆశపడి ఆ సంగతి మర్చిపోకూడదు కదా అన్నది రమ. ఆ మాటతో గతుక్కుమన్న రామయ్య, కన్నబిడ్డవైనా నా కళ్ళు తెరిపించావు తల్లి అంటూ ఆ రమ తల నిమిరాడు ఆప్యాయంగా. నారాయణ సమ్మతించడంతో తల్లిదండ్రులు పరమానందం చెందారు. మరుసటి ముహూర్తంలోనే రాములవారి గుడిలో నారాయణ రమల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. మరికొన్నాళ్లకు గ్రామంలో చిన్న వైద్యశాల ఏర్పాటు చేసుకొని నారాయణ రమ కలిసి పాఠశాల వైద్యశాల నడపసాగారు. తమ పిల్లలు వృద్ధిలోకి రావడం చూసి మిత్రులిద్దరూ ఆనందిస్తూ అంతా అమ్మవారి వరప్రభావం అనుకుంటూ శేష జీవితాన్ని హాయిగా గడిపారు. కథ కంచికి మనం ఏంటికి ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.